ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అంటే అదృష్టం ఉండాలి, నిలదొక్కుకోవాలంటే మాత్రం ప్రతిభ కావాలి. వచ్చిన స్థానాన్ని కాపాడుకోవడానికి ప్లానింగ్ అత్యవసరం. అదృష్టం, ప్రతిభ ఉండి ప్లానింగ్ విషయంలో డీలా పడితే మాత్రం పరిస్థితి నితిన్ లానే తయారవుతుంది. వరుస హిట్స్ ఇచ్చి ఊపు మీదున్న హీరో నితిన్ వరుసగా 3 హిట్స్ ఇచ్చి మళ్ళీ రేస్లోకి వచ్చాడు. అయితే సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే తన కెరీర్ కి తానే ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటున్నాడు. చిన్నదానా నీకోసం సినిమా వచ్చి దాదాపు ఏడాది అయింది. ఆ తర్వాత నితిన్ నుంచి సినిమాయే లేదు. కొరియర్ బాయ్ కళ్యాణ్ చేశాడు కానీ అది లేట్ గానే రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై ఎవ్వరికీ అంచనాలు లేవు. త్రివిక్రమ్ తో సినిమా అంటున్నారు కానీ అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవ్వరికీ తెలియదు. మిగిలిన హీరోలంతా గేరు మార్చి స్పీడ్ పెంచి దూసుకుపోతున్నారు. చేతిలో హిట్స్ ఉన్నా లేకున్నా సినిమాలకు మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్నారు. కానీ నితిన్ పరిస్థితి మాత్రం అందుకు రివర్స్ లో వెళ్తోంది. హిట్స్ పడినప్పుడే లేట్ అవుతున్నాడు. కొరియర్ బాయ్ ఫ్లాప్ అయితే నితిన్ కి మళ్ళీ బ్యాడ్ డేస్ మొదలైనట్టే. ఎందుకంటే వరుసగా 2 ఫ్లాప్లు, ఆ తర్వాత ఏడాది గ్యాప్. ఈ 2 విపరీతమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫ్లాప్ ఇచ్చిన జనం మర్చిపోవాలి అంటే సినిమాపై సినిమాలు చేసుకోవాలన్న సత్యం నితిన్ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో.